రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయం నందు పనిచేస్తూ మరణించిన ఉద్యోగుల వారసుల ముగ్గురికి కారుణ్య నియామక పత్రాలను జిల్లా కలెక్టర్ ఇన్ఛార్జ్ కమిషనర్ పి ప్రశాంతి అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముగ్గురిలో ఇద్దరికి జూనియర్ అసిస్టెంట్, ఒకరికి పబ్లిక్ హెల్త్ వర్కర్గా కారుణ్య నియామక పత్రాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఉద్యోగం పొందిన అభ్యర్థులు క్రమశిక్షణతో పనిచేయాలని ఈ సందర్భంగా సూచించారు. సీనియర్ల వద్ద పని మెళకువలు నేర్చుకుని సంస్థ పురోగభివృద్ధికి తోడ్పడాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ పివి రామలింగేశ్వర్, ఆఫీస్ మేనేజర్ ఎండి అబ్దుల్ మాలిక్ పాల్గొన్నారు. తనకు లభించిన సెల్ ఫోన్ను దాని యజమానికి అందజేసి నిజాయితీని ప్రదర్శించారు వస్కా సూర్యనారాయణ అనే కేబుల్ ఉద్యోగి. మాజీ కార్పొరేటర్, కేబుల్ ఆపరేటర్ వద్ద పనిచేసే సూర్యనారాయణ ఈరోజు ఉదయం మోటారు సైకిల్పై వెళ్తుండగా డిఎంహెచ్ స్కూల్ వద్ద రోడ్డుపై సెల్ ఫోన్ కనిపించింది. దాన్ని తీసుకుని సిసిసి కార్యాలయానికి చేరుకున్నారు. ఈలోగా చేపల దుకాణంలో పనిచేసే ఫోన్ సొంతదారు దుర్గా ఫోన్ చేయడంతో ఫోన్ తన వద్ద ఉందని సిసిసి కార్యాలయానికి వచ్చి తీసుకోవాలని సూచించారు. దుర్గా వచ్చి వీకో కంపెనీకి చెందిన ఫోన్ను తీసుకుని సూర్యనారాయణకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్ గౌరవాధ్యక్షులు మండెల శ్రీరామ్మూర్తి ఇంట విషాదం నెలకొంది. ఆయన పెద్ద కుమార్తె తేజస్విని నిన్న హఠాన్మరణం చెందారు. 28 ఏళ్ల తేజస్విని తన భర్త హరిశ్చంద్ర ప్రసాద్తో కలిసి బంధువుల ఇంటికి మోటార్ సైకిల్పై వెళ్తుండగా గుండెపోటు వచ్చింది. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. నిన్న రాత్రి ఆమె మృతదేహాన్ని బొమ్మూరు మురళీకొండపై ఉన్న శ్రీరామమూర్తి నివాసానికి తరలించారు. ఈరోజు ఉదయం ఇన్నీసుపేట రోటరీ కైలాసభూమిలో అంత్యక్రియలు జరిగాయి. పుత్రికా వియోగంతో శ్రీరామ్మూర్తి దంపతులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తేజస్విని భౌతిక కాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, నా సేన కోసం నా వంతు సేవా కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి, వైసీపీ నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, కాంగ్రెస్ నాయకుడు రామిరెడ్డి మురళి, ఏపీ యూడబ్ల్యూజే నాయకులు, రాజమహేంద్రవరంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన పాత్రికేయులు తేజస్విని భౌతిక కాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. శ్రీరామ్మూర్తిని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో విద్యాశాఖ పనితీరును ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రశంసించారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ కార్యక్రమాన్ని వీర్రాజు కొనియాడారు. ముఖ్యమంత్రి నివాసంలో ఆయన లోకేష్ను మర్యాదపూర్వకంగా కలిసి ఆయన పనితీరుకు కితాబిచ్చారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే అంశంలో గురువులతో పాటు తల్లిదండ్రులను కూడా భాగస్వామ్యం చేసి వారి ప్రతిభను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తరపున చేస్తున్న కృషిని కొనియాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో విద్యాశాఖ పనితీరును ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రశంసించారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ కార్యక్రమాన్ని వీర్రాజు కొనియాడారు. ముఖ్యమంత్రి నివాసంలో ఆయన లోకేష్ను మర్యాదపూర్వకంగా కలిసి ఆయన పనితీరుకు కితాబిచ్చారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే అంశంలో గురువులతో పాటు తల్లిదండ్రులు కూడా భాగస్వామ్యం చేసి వారి ప్రతిభను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తరపున చేస్తున్న కృషిని కొనియాడుతూ భవిష్యత్తులో మరింత ఉత్సాహవంతంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విద్యా లక్ష్యాలను అందుకునేలా మరిన్ని కార్యక్రమాలను రూపకల్పన చేయాలని ఆకాంక్షించారు. నిషేధిత ప్లాస్టిక్ సంచుల వినియోగాన్ని నిరోధించేందుకు జిల్లా కలెక్టర్, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ పి ప్రశాంతి స్వయంగా రంగంలోకి దిగారు. నిన్న ఆమె ఆరోగ్య అధికారిని డాక్టర్ వినోత్నతో కలిసి జాంపేటలోని పూల మార్కెట్, చేపల మార్కెట్, సివి మార్కెట్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నిబంధనలను పాటించని వ్యాపారులకు జరిమానా విధించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాజమహేంద్రవరం నగరాన్ని ప్లాస్టిక్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు వెల్లడించారు. నగరంలో ప్లాస్టిక్ నిషేధాన్ని కఠినంగా అమలు పరుస్తున్నట్లు తెలిపారు. ఒకసారి పాడివేసేసే ప్లాస్టిక్ వస్తువుల వల్ల మానవాళి మనుగడికే ముప్పు వాటిల్లుతోందన్నారు. పర్యావరణానికి హానికరమైన దాదాపు 20 రకాల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను ప్రభుత్వం నిషేధించిందన్నారు. ప్రజలందరూ కూడా కేవలం జూట్ బ్యాగులు, కాగితపు సంచులను మాత్రమే వినియోగించాలని సూచించారు. అలాగే ప్లాస్టిక్ రహిత జీవన విధానాన్ని ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకుని ప్లాస్టిక్ ముప్పు నుండి నగరానికి విముక్తి కల్పిద్దామని పిలుపునిచ్చారు. మరోవైపు ప్లాస్టిక్ వ్యర్థాలను కాలువల్లో పడవేయడం వల్ల మురుగునీరు పారుదలకు అడ్డుపడి వర్షాల సమయంలో డ్రైనేజీలు పొంగడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయన్నారు.
కనుక వ్యాపార వర్గాలు, వినియోగదారులు తమతో సహకరించి నగర పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్కు చెందిన అమెరికన్ ఎలక్ట్రిక్ వాహన రంగ దిగ్గజ కంపెనీ టెస్లా తయారు చేసిన కారు ఈరోజు భారతీయ మార్కెట్లోకి ప్రవేశించింది. దేశంలో తొలి టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్కు ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రారంభించారు. తన మోడల్ వైని 60 లక్షల ప్రారంభ ధరతో భారతదేశంలో విడుదల చేసింది. ఒక్క ఛార్జింగ్తో కనీసం 500 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని, ఫీచర్ను బట్టి ఇందులో మార్పులు ఉంటాయని కంపెనీ తెలిపింది. హైదరాబాద్ మలకపేటలోని శాలివాహన్ నగర్ పార్కులో ఈ ఉదయం కాల్పులు కలకలం రేపాయి. దుండగులు జరిపిన కాల్పుల్లో సిపిఐ నేత చందూ రాథోడ్ అక్కడికక్కడే మృతి చెందారు. వాకింగ్కి వెళ్లిన చందూ రాథోడ్పై దుండగులు కళ్లల్లో కారం చల్లి 4 రౌండ్ల పాటు కాల్పులు జరిపారు. చాలా కాలంగా సిపిఐ నేత రాజేష్తో రాథోడ్కు విభేదాలున్నాయని, అతనే ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చునని రాథోడ్ కుటుంబ సభ్యులు రాజేష్పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చందూ హత్యకు పాత కక్షల కారణంగా ప్రాథమిక అంచనా వచ్చారు.